హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమద్ భాగవతం పార్ట్ 2 వీడియో. లాస్ట్ వీడియో శ్రీకృష్ణ అవతారం గురించి చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ 2 వీడియోలో శ్రీకృష్ణుడికి నంద యశోదలు చేసిన గారాబం, శ్రీకృష్ణుడు చేసిన అల్లరి, తను పాలు తాగుతున్న వయసులోనే చంపిన రాక్షసుల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వసుదేవుడు శ్రీకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి వచ్చిన తర్వాత గోకులంలో నందుడు తన భార్య యశోదకు కొడుకు పుట్టాడని విని పరమానందంతో విద్వాంసులందరికీ గోదానాలు, సువర్ణరత్న దానాలు చేశారు. నిండైన తలపాగాతో పొడుగాటి చొక్కలు ధరించి గోకులంలోని వారందరూ తమ ప్రభువు గారి కొడుకుని చూడడానికి ఎన్నెన్నో కానుకలు తెచ్చారు. ఇక గోపకాంతరు ఆ చిన్ని కృష్ణకి స్నానం చేయించి జోలపాట పాడి నిద్రపుచ్చారు. చతుర్దశ భువనాలను జోకొట్టి నిద్రపుచ్చగల ఆ పరాక్రముడు వారి జోలపాటకు నవ్వుకుంటూ నిద్రిస్తున్నట్టు నటిస్తూ పడుకున్నారు. అలా ఆ బాలుడికి ఎన్నో వేడుకలు జరుపుకుంటూ లాలించి పాలిచ్చి పెంచుకుంటుంది యశోద. క్రమక్రమంగా శుక్లపక్ష చంద్రుని వల్లే బాలుడు పెరుగుతున్నాడు. నందుడు తన రాజైన కంసునికి ఏటేటా ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చి తన ప్రాణ స్నేహితుడైన వసుదేవుని దగ్గరకు వెళ్లి పలకరించారు. వసుదేవుడు నందుని పైన ప్రశ్నల వర్షం కురిపించాడు. నందుడితో, నంద, మీ ఇంట నా బిడ్డ క్షేమంగా ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు నందుడు, మిత్రమా, నీ వంటి వివేకి ఇంత అజ్ఞానంలో ఉండకూడదు. మీకు పుట్టిన పిల్లలందరినీ ఈ క్రూర కంసుడు హతమార్చిన విషయాన్ని విని మేమెంతో బాధపడ్డాము. నువ్వు ఆ బాధలో నా బిడ్డను నీ బిడ్డ అనుకునే వెదిలో పడ్డావు అని అన్నాడు. వసుదేవుడు తన తెలివి తక్కువతనానికి బాధపడి కళ్ళు తుడుచుకొని, నంద, నువ్వు చెప్పింది నిజమే, నాదే పొరపాటు. సరే, నువ్వు వచ్చిన పని అయ్యింది కదా, నువ్వు వీలైనంత త్వరగా మీ పల్లెకి వెళ్ళడం మంచిది. అక్కడ ఏం జరుగుతుందో చూసుకోవాల్సింది నువ్వే కదా అని సాగనంపాడు. కంసుని పరివారంలో ఒకతే పూతన ఉండేది. ఆమె వాడవాడ తిరుగుతూ పసిపాప ఏడుపు వినిపించిన ఇంటికి పోయి ఆ బిడ్డకు పాలిచ్చే నేపంతో విషం నిండిన చెనుబాలు తాగించి శిశుహత్యలు చేస్తూ నందుని గోకులం చేరింది. వీధులలో తిరుగుతుండగా నందుని ఇంటి నుండి శిశువు ఏడుపు వినిపించగానే సంతోషంతో తన రూపం మార్చుకొని పరమసుందరాంగి వేషం ధరించి హంస నడకలతో, లేడి చూపులతో చూసిన వారి తన్ను చెదిరే శృంగారంతో నందుని ఇంట ప్రవేశించి ఉయ్యల దగ్గరకు పోయి అందులో ఉన్న బాలుని ఎత్తుకొని ముద్దాడి, బాబు, పాపం నీకు పాలిచ్చేవారే లేరా? ఏడువకు బాబు, మా చిట్టి తండ్రి, ఒక్క గుక్కెడు పాలు తాగు నాయన, నా జన్మ సఫలం అవుతుంది అని ఒడిలో కూర్చోబెట్టుకొని పాలు తాగిస్తుంది. అది చూసిన యశోద రోహిణి, ఎవరమ్మా నువ్వు? మా బిడ్డ అందరి దగ్గర పాలు తాగరు అని గోల చేస్తున్న వినిపించుకోకుండా బాలుని గట్టిగా పట్టుకుంది. దొంగ నిద్రలో ఉన్న బాలకృష్ణుడు ఆవరించి 2 చేతులతో ఆమె చెన్నును బిగబట్టి నోట పెట్టుకుని గుట్టుకున పాలు గొడుస్తూ దాని శరీరంలోని శక్తినంతా పీల్చేశాడు. ఆ బాధ భరించలేక, ఛీ, ఏం పిల్లాడమ్మా పీల్చేస్తున్నాడు అని వదిలించుకోబోయింది. కానీ ఆ నందనందనుడు మరొక పిలుపుతో జీవనాతువులు లాగేయగా కెవ్వున అరిచి నేల కూలింది పూతన. ఆ అరుపు విన్న యశోద రోహిణిలతో పాటు గ్రామంలోని వారందరూ అదిరిపడ్డారు. కొంతసేపటికి యశోదమ్మ కన్నులు తెరిచి చూస్తే రాక్షసి పూతన దేహం మీద హాయిగా ఆడుకుంటూ కనిపించాడు గోపాలకృష్ణుడు. అంతలో రోహిణి లేచింది. ఇద్దరు గుండెలు బాదుకుంటూ బాలకృష్ణుని దగ్గరగా తీసుకొని గోమయంతో దిష్టి తీసి గుండెలకు హత్తుకొని వెన్ను దువ్వారు. యశోద తన బిడ్డకు పాలిచ్చి జోలపాడి నిద్రపుచ్చింది. గోకులంలో ఉన్న జనులందరూ ఆ రాక్షస శరీరం చూసి తెల్లబోయి విషయం తెలుసుకొని దానికి దహన సంస్కారం చేశారు. నారాయణుడికి పాలిచ్చి ఆయనకు తన దేహాన్ని క్రీడారంగం చేసిన పూతనకు సర్వపాపాలను నశించి వైకుంఠం ప్రాప్తించింది. బాలకృష్ణునికి ఎన్నెన్నో వేడుకలు జరుపుతూ ఒకనాడు ఆ ఉత్సవంలో యశోదాదేవి అందరికీ కానుకలు దానాలు చేస్తుంది. అటువంటి సమయంలో ఆకలితో ఉన్న కృష్ణుడు తన పాదంతో ఒక బండిని తన్నగా అది ఆకాశానికి ఎగిరి గిరగిరా తిరిగి నేలపూలింది. అన్నపానాలతో నిండు కడువలతో ఉన్న ఆ బండి అలా ఆకాశానికి ఎగిరి కిందపడి తుక్కు కాగా అందరూ ఆశ్చర్యంతో బాలుని దగ్గరకు చేరారు. తన బిడ్డ భయపడి ఉంటాడని యశోద వాణిని గుండెకు హత్తుకొని పాలిచ్చింది. కొన్ని రోజులకు యశోద ఒడిలో కూర్చుని పాలు తాగుతున్న బాలుడు అంతలోనే కొండంత బరువనిపించగా ఇల్లాలు భరించలేక కిందకు దించింది. కంసుడు పంపిన తృణవర్తుడనే రాక్షసుడు ఆ సమయానికి పెద్ద సుడిగాలిలాగా వచ్చి గోకులమంతా దుమ్ము రేపి మనిషికి కనబడనంత చీకటి చేశాడు. యశోద తన బిడ్డ కనబడకపోవడంతో గోలుగోలున విలపిస్తున్నది. ఆ రాక్షసుడు బాలకృష్ణుని బరువు భరించలేక బాధపడుతున్న సమయాన బాలకృష్ణుడు తన 2 చేతులతో వాడి మెడ బిగించాడు. అవి ఏనుగు తొండాల వలె తన కంఠాన్ని బిగించగా వాడు విలవిల తన్నుకొట్టు రెక్కలు తెగిన పక్షిలాగా కింద పడ్డాడు. అప్పుడు సుడిగాలి తగ్గింది. ఆ వెలుగులో గోపికలు రాక్షసుని శరీరం మీద ఆడుకుని కృష్ణుని తెచ్చి యశోదకు ఇచ్చారు. యశోద సంతోషంతో బిడ్డను చెంగుచాటున చేర్చి పాలిస్తూ జోలపాడి నిద్రపుచ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వసుదేవుడు తన యాదవ కుల పురోహితుడైన గురుగుల వారిని నందుని దగ్గరకు పంపాడు. నందుడు ఆయనను నమస్కరించి, ఊరకరారు మహాత్ములు, మీ రాక మాకు మంగళకరం. తమ వంటి వేదశాస్త్ర కోవిదుల దర్శనంతో మా జన్మ ధన్యమైంది. ఈ బిడ్డలకు నామకరణ మహోత్సవం మీ చేతుల మీదుగా జరిపించండి అని ప్రార్థించాడు. రోహిణి కొడుకుకి బలరాముడని, దేవకి కొడుకుకి కృష్ణుడని నామకరణం చేశాడు. క్రమక్రమంగా ఆ బాలకులు అడుగులు వేయడం నేర్చారు. నడక వచ్చింది. ఆటలు ప్రారంభమయ్యాయి.
ఆ బాలకులిద్దరూ ఎన్నెన్నో ఆటలు ఆడుతూ తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తున్నారు. దాగుడు మూతలు, బంతులాటలు, ఉయ్యలలు, దొంగాటలు ఇలా ఎన్నెన్నో రకరకాల ఆటలతో ఆనందిస్తున్నారు. ఒకరోజు ఆ వాడలోని గోపికలందరూ యశోదాను చేరి, తల్లి విన్నావా, పిల్లలకు తల్లిపాలు చాలక అవస్థపడుతుంటే మీ కుర్రాడు వెళ్లి లేగదూడలను ఆవు పొదుగుల దగ్గర వదిలేశాడు. అదేం చూశారమ్మా, మా ఇంటిలో కమ్మగా తాగి మీగడ కట్టిన పాలకుండలు పూర్తిగా మీ వాడు తన స్నేహితులకు తాగిపించాడు. అంతకంటే విడ్డూరం యశోదమ్మ, మా ఇంట్లో పాలకుండలు లేవని తన స్నేహితులను తెచ్చి ఎంత అల్లరి చేశారమ్మా. ఇది విన్నావా, మా ఇంట్లో ఉట్టి మీద కడవ అందలేదని దానికి చిల్లు కట్టి ఆ మీగడ పాలు దారగా కారుతుంటే తన స్నేహితులతో ఆరగించాడు తల్లి. అంతకంటే అన్యాయం, మా పొరుగింట్లో పెరుగు త్రాగి ఎదురుగా వచ్చిన కోడలి మూతికి ఆ పెరుగును రాసిపోయాడు. వాళ్ళ అత్తగారు వచ్చి కోడలి పెరుగు తాగిందని ఆమెను దెబ్బి పొడిచింది. ఇంకా ఉన్నాయమ్మా, వారింట నేతి గడవ తెచ్చి తాగి వీరింట్లో పారేస్తే వారు వీరు జుట్లు పట్టుకున్నారు. వెన్న తింటుండగా పట్టుకున్న మా చిన్నదాన్ని మీ వాడు ఎంత అల్లరి పెట్టాడమ్మా. పసివాడు ముద్దుగా ఉన్నాడని దగ్గరికి పెంచి, బాబు నీ పేరేమిటని అడిగితే దాని బుగ్గ కొరికేశాడు. ఇదేం పిల్లాడమ్మా, మా అబ్బాయి నిద్రపోతుంటే అక్కడికి లేగదూడను తెచ్చి దాని తోకకు మా వాడి జుట్టు ముడిపెట్టి గంతులేయించాడు. ఏం అన్యాయమమ్మా. ఎంత ముద్దుల కొడుకు అయినంత మాత్రాన ఒంటరిగా జలగమాడే వయసు పడుచుల దగ్గరికి వెళ్ళి ఆగడం చేస్తారా? పాలు, పెరుగు, వెన్న కడువలు గదులలో పెట్టి తాళం వేసి కాపలా కాస్తూ గుమ్మాలలో కూర్చున్నాం. ఎలా వచ్చాడో ఎప్పుడొచ్చాడో అంతా పూర్తి చేసి మా ఎదుట పడి పక్షి కూతలతో జంతువుల అరుపులతో అల్లరి చేశాడు అని అందరూ ఎవరి బాధలు వారు చెప్పుకున్నారు. ఇవన్నీ విన్న యశోదమ్మ, ఏం చిత్రమమ్మా, ఉదయం నుంచి బిడ్డ ఆకలితో ఈ చెంగుచాటున పాలు తాగుతూనే ఉన్నాడు. చూశారా, గడప దాటలేదు వీడు. ఎందుకమ్మా నా బిడ్డ మీద అలా నిందలేస్తారు? వాడి ఆటలేమిటో వాడి పాటలేమిటో వాడు చూసుకుంటాడే తప్ప గడప దాటి కాలు బయట పెట్టడు. ఎప్పుడు నా చెంగుచాటున తిరుగుతుంటాడు అని విని వారందరూ ఎదురు సమాధానం లేక వెళ్ళిపోయారు. ఒకనాడు బాలకృష్ణుడు మన్ను తిన్నాడని వచ్చి యశోదాతో చెప్పారు పిల్లలు. అప్పుడు ఆవిడ మందలించింది. ఆ మాటలు విని నవ్వుతూ, అమ్మా, నేను మన్ను తినే పిచ్చివాడినా? వీళ్ళందరూ నా మీద కిట్టక చెప్తున్నారమ్మా. కావాలంటే నా నోరు వాసన చూడు అని తెరిచి చూపించేసరికి ఆ వదనంలో బ్రహ్మాండం అంతా గిరగిరా తిరుగుతూ కనిపించింది. అలా ఆ ఇల్లాలు పరమేశ్వర భావంతో బాలుని చూస్తుండగానే కృష్ణుడు మాయగప్పి మామూలుగా నిలబడగా ఆవిడ తన బిడ్డను ఒడిలోకి తీసుకుని చెంగు కప్పి పాలిచ్చి వెన్ను దువ్వి జోకొట్టింది అన్నాడు శుకయోగి. శుకయోగింద్ర, ఏ పుణ్యఫలం వల్ల యశోదాదేవికి ఆ అదృష్టం లభించింది? కన్నతల్లి దేవకి కాగా పాలిచ్చి పాటలు పాడుతూ పరమేశ్వరుని ఆరాధించే అదృష్టానికి ఆ ఇల్లాలు ఎన్ని నోములు నోచిందో అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించాడు. ఆ పరమేశ్వరుడికి సేవలు చేసే అదృష్టాన్ని నంద యశోదలు ఎలా దక్కించుకున్నారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.